హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. గంగాజీ దివ్య మన పాపేనా? నాకు కామెంట్ చేసింది చాలా మంచిగా. దివ్య బంగారం, జున్ను అంటే ఇష్టం అమ్మ మీకు, మీ ఆయనకి నీకును? ఎక్కడ ఉంటారా నువ్వు? మన గోదావరి అమ్మాయి ఉంటావు. అమ్మ గంగాజీ పాపేనా? చిన్న పాప కదా, ఇంటి పేరు చూసి గుర్తుపట్టాను. అందమ్మ అమ్మకి నాకు స్నేహం అలాంటిది. ఆ మాటలు చూసి అనుకుంటున్నాను. మన అమ్మాయి కదా గంగాజీ. లక్ష్మి ఎందుకు మర్చిపోతానమ్మా, నేను మర్చిపో. మిమ్మల్ని చెప్పకపోయినా ఆ స్థాయి దాటేశారు మీరు. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు మీరు మీ పేర్లు ఇంకా అసలు చెప్పట్లేదు. మీరు మాతో కలిసిపోయారు అంతే. అంతే ఇంట్లో లాగే. ఇదిగో రోజు ఏంటంటే మిల్లెట్ ఇస్తుంటాయి కదా, అందులో అరికెలు తీసుకుంది. ఇది అరికెలు తీసుకుని ఇందులో పెసరపప్పు ఒక కప్పు అరికెలు, అదే ఏదో ఒకటి మిల్లెట్ వేసుకుంది. ఇది మేము అది వేసాం. ఒక సేమ్ పెసరపప్పు, పెసరపప్పు కొద్దిగా సగ్గుబియ్యం హాఫ్ అనమాట. అందులో హాఫ్ ఏమో సగ్గుబియ్యం, హాఫ్ ఏమో ఇది టమాటో ముక్కలు అన్నీ కలిపి ముందు అదే పొడుకుని ముందు నానబెట్టాను. నానబెట్టాక పొద్దున్న మిక్సీ పట్టి ఊతప్పం కొంచెం ఇంకా తిప్పేకు కొంచెం దలసరిగా మనం ఎలా కావాలంటే అలా అవుతుంది. వదిలే వదిలే తర్వాత కాల్ చేసుకోవచ్చు. మరి ఊతప్పం క్యారెట్ అన్నీ హెల్తీగానే అలాగే ఊతప్పం అలాగే వస్తుంది. అలాగే వస్తుంది, బాగుంది చాలా మెత్తగా. నేను వేద్దాను కదండి. మరి నేను చెప్పింది ఒకటి అవుతుంది, నువ్వు చెప్పింది ఒకటి అవుతుంది. ఇంకా ఎక్కువ నూనె వేసాం కదా, ఎక్కువ చాలు. ఎలా ఉంది? ఇది ఎప్పుడు వేయలేదు, ఇప్పుడే వేసింది ప్రయత్నం. అది ఈరోజు ఇలాగే ఎవరో చెప్పారు, పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. సిమ్లో అదే కొద్దిగా తగ్గించాను. బాగుంది కదా, బాగుంది చాలా బాగుంది. పిల్లలకి మంచిది. మిల్లెట్ తిన్న వాళ్ళకి, మిల్లెట్స్ అన్నాలు అయితే తినలేకపోతున్నాం కదా, తిన్న వాళ్ళకి అది బాగుంది. బాగుంది అన్నం మిల్లెట్ తిన్న వాళ్ళకి ఇది మంచిది. చాలా మెత్తగా వచ్చింది. సరే అందరు ట్రై చేస్తారని. సరే సార్ కాలని పెరిగేసి చూపిస్తే సరిపోతుంది. మెత్తగానే ఉంది. సిమ్లో పెట్టాలి మళ్ళీ. అది వచ్చింది, బాగుంది. మూతప్పలాగా వచ్చింది, లావుగా వచ్చింది. ఇంకా గోల్డెన్ కలర్లో తీసేయచ్చు. అందుకని పర్లేదు, బాగానే ఉంది, పొంగుతుంది. చాలా బాగా వచ్చింది. సగ్గుబియ్యం మర్చిపోకూడదు. బాగుంది కదా. ఒక కప్పు, ఆ కప్పు అయితే తెలుస్తుంది. కప్పు ఏమో మిల్లెట్, ఒక కప్పు ఏమో సగ్గుబియ్యం, కప్పు కదా ఇది ఏంటన్నాను, అది పెసరపప్పు కప్పు మాది, కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు ఏమో సగ్గుబియ్యం, ఒక టమాటో పెద్దది. అలా చేసి రాత్రి టమాటో ఇప్పుడు రుబ్బి ముందు వేసాను. ఇవన్నీ రాత్రి నానబెట్టాము. 4 గంటలు అంతే సారంటే ఎందుకు మర్చిపోతానని 11ంటికి పడుకున్నప్పుడు నానబెట్టాను. పొద్దున్న అన్నీ శుభ్రం చేసి మిక్సీ పెట్టి టమాటో అప్పుడు వేసాను. మామూలుగా ఇవి అనమాట, మనకి ఇవి ఉంటాయి. ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. అందులో వేసాను కదా అని వేయలేదు నేను. ఇది మామూలు, ఇది మనకు మామూలే కదా. ఇదిగా అయిపోయింది, రెడీ పరి. తీయి ప్లేట్లోకి. కొంచెం సిమ్ మీద మరీ హైలో పెట్టి చేయక్కర్లేదు. సరేనా?